నర్సీపట్నం నుంచి వయా జిల్లేడుపూడి మీదుగా చెర్లోపాలెం వరకు నడిపే ఆర్టీసీ బస్ సర్వీసును పునరుద్ధరించాలని మాజీ సర్పంచ్ లాలం లోవా జిల్లా ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. నాతవరంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఈ బస్ సర్వీసును 2 నెలల కిందట నిలిపివేయడంతో ఇక్కడి నుంచి నర్సీపట్నం వెళ్తూ చదువుకుంటున్న విద్యార్థులు పలు అవస్థలు పడుతున్నట్లు తెలిపారు. దీనిపై స్పందన జిల్లా కలెక్టర్కు కూడా వినతి పత్రం అందజేశామన్నారు. చెర్లోపాలెం వెళ్ళే ఆర్టీసీ బస్సు గత 2 నెలలుగా డిఎం గారు ఆపేయడం జరిగినది. ఎందుకంటే ఆ డ్రైవరు వేరే రోడ్డు అని పోయి కుర్రోళ్ళు తాగిన వాళ్ళు ఎవరో గొడవ పడ్డారని చెప్పి బస్సుని సర్వీస్ నిలిపివేశారు. ఆ డ్రైవర్ని కొట్టినటువంటి వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో కేసులు కూడా కట్టారు. తర్వాత మేము స్పందనలో కంప్లైంట్ ఇచ్చాం. 2 సార్లు కంప్లైంట్ ఇచ్చిన డిఎం గారు పట్టించుకోలేదు. మరలా నిన్న స్పందనకి వెళ్ళి కలెక్టర్ గారికి స్పందనలో మాకు స్కూల్ పిల్లలు 50 నుంచి 60 మంది ఉన్నారు, 6 నుంచి 7 కిలోమీటర్లు నడిచి డిఎవరం స్కూల్కి వెళ్తున్నారు, కొంతమంది వరకు నడిచి వచ్చి అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులు నర్సీపట్నం కాలేజీలకు వెళ్తున్నారు. దయచేసి ఈ బస్సును మళ్ళీ పునరుద్ధరించాలని, పిల్లల్ని ఆదుకోవాలని, లేదంటే వాళ్ళ భవిష్యత్తు చదువులకు చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.